చిరంజీవి గారిది కూడా అదే సినిమా ముఠా మేస్త్రి అనుకుంటా. ఒక హాఫ్ ఒక 1-2 అవర్స్ అయితే, ఒక హాఫ్ డే అయితే అయిపోద్ది సినిమా. లాస్ట్లో నేను పోయి చిరంజీవి గారి టీంలో కలుస్తాను, విలన్ దగ్గర నుంచి పోయి. బ్రహ్మానందం దొరికితే నేను దొరకట్లేదు, నేను దొరికితే బ్రహ్మానందం దొరకట్లేదు. ఒకరోజు చిరంజీవి గారు పిలిచి, బాబు మోహన్ ఎట్లా చేద్దాం చెప్పు, ఫినిషింగ్ రిలీజ్ ఉంది, నీకు ఏ టైం కుదురుతుందో చెప్పు, నేను ప్లాన్ చేసుకుంటాను. బ్రహ్మానందం నీది ఏ టైం అయితే ఆ టైం ఇస్తాను అంటున్నాడు. ఏమై బ్రహ్మయ్య నేను అన్నాడు. నాకు ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. చిరంజీవి గారే కొన్ని నైట్ చేద్దామా అన్నారు. చేద్దాం. నైట్ ఏ టైం చేద్దాం అన్న. ఏ టైం చెప్పను, టైట్ కదా మొత్తం, రేపేంటి ఎల్లుండి ఏంటి ఇల్లు అది మొత్తం అని. ఫోన్ ఒక పని చేద్దామా, 4 to 6 వస్తావా అన్నాడు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ వస్తాను, ఎల్లుండి పెడదామా. నేను వేరే షూటింగ్ నుండి ఫ్రెష్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ వేరే షూటింగ్ 7కి వెళ్ళిపోవాలి కదా. నేను ఫ్రెష్ అయ్యి చిరంజీవి గారు 4కి ఎందుకు వస్తాడు అనుకుంటా. నేను వస్తే ఆయన వచ్చేసరికి కూర్చొని ఉన్నాడు. నాన్న సారీ పర్లేదు మీరు బిజీగా ఉన్నారు కదా, పర్లేదు అని పాపం మంచిగా చేసి, కాక ఆయనకు జాలి మా మీద, ఎట్లా చేస్తున్నాం మేమని జాలి. మా షూటింగ్ అయిపోయే టైంకి 5:30, 4:45 ఆ ప్రాంతానికి టిఫిన్ క్యారియర్ వచ్చింది చిరంజీవి గారికి ఇంటికాడ నుంచి. దోశలు చిరంజీవి గారు హాఫే తిన్నారు. హాఫ్ తిని కొన్ని ఫ్రూట్స్ అయ్యేవి తీసుకుంటున్నారు. మేమేం దంచుతున్నాం. చెరొక 5-6 తిన్నాం. డబ్బా తింటుంటే మమ్మల్ని ఇట్లనే చూస్తున్నాడు చిరంజీవి గారు. చూసి, బాబు మోహన్ నేను హీరోని, మీలాగా తినాలని ఉంటుంది బాబు, కానీ నేను తినలేను, నేను తింటుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో అని చాలా అసలు అంటే పట్టుకొని, అంటే అంత ప్రేమిచ్చేది పాపం. అంటే మనం సంపాదించేదే భోజనం కోసం, భోజనం చేసే టైం ఏడిది మాకు. మళ్ళీ ఈ టైం మళ్ళీ లంచ్ దాకా మనకు టైం దొరుకుతుందో అని అట్లా ఎన్ని ఒక్కొక్కటి చెప్తుంటే అట్లా చేసినాం. అట్లాగా కూడా మెప్పించినాము, బ్రహ్మాండంగా అనిపించినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.